మీనరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 28 డిసెంబర్ 2025 ఆదివారం నుంచి 3 జనవరి 2026 శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా మీనరాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో చంద్రశనుల యొక్క సంచారం, అర్ధాష్టమ బృహస్పతి, షష్టమ కేతువు, భాగ్యస్థిత బుధుడు, దశమంలో రవి శుక్ర కుజులు, ద్వాదశంలో రాహు సంచారం. ఇంకా మీనరాశి వారికి మానసికమైనటువంటి అనిశ్చిత వాతావరణం నుంచి ఆత్మస్థైర్యంతో కూడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మరి ఏలినాటి శనండి అన్నింటా అనిశ్చిత వాతావరణం, ఇటు కుటుంబ పరంగా ఇటు ఆరోగ్యపరంగా ఎంత చేస్తున్నప్పటికీ మానసిక అనిశ్చిత వాతావరణం, శ్రమ, ఒత్తిడి, అలసట, ఆందోళన, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ ఈ రాశి వారికి జన్మరాశిలో చంద్రుడి సంచారం వల్ల ఈ వారంలో గతం కన్నా చాలా సానుకూలంగా, ప్రోత్సాహవంతంగా మంచి నిర్ణయాలతో ముందుకెళ్తారు. అభివృద్ధి పదంలో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. అర్ధాష్టమ బృహస్పతి సంచారం వల్ల కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు పెరుగుతాయి, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీ శ్రమకు, మీ కష్టానికి కాస్త గుర్తింపు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దశమ రవి శుక్ర కుజుల సంచారం వల్ల మనం చేసిన దానికి కీర్తి ప్రతిష్టలు రాకపోయినప్పటికీ కూడా మంచి పేరు పొందడానికి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి దశమ రవి శుక్రుల సంచారం వల్ల విద్యార్థులకు బాగుంది, గృహంలో శుభకార్యాలు చేస్తారు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. అయితే ముఖ్యంగా ప్రయాణాలు, లీగల్, స్పెక్యులేషన్, ఫైనాన్స్, లిటిగేషన్, కోర్టు వ్యవహారాల్లో శ్రద్ధ తీసుకోండి. మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. అనవసర అపవాద అవమానాలు పొందకండి. అనవసర చర్చల వల్ల నష్టాలు కలుగుతాయి. తొందరపడి ప్రతి వ్యవహారంలో మనం ఎక్కువగా చర్చ చేయడం వల్ల కూడా కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారు ముఖ్యంగా ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ఈ వారం ప్రారంభంలో అన్నింటి శుభవార్తలే వింటారు. కుటుంబ విషయాల్లో కొంత సానుకూలమైనగా, ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి దశమంలో రవికుజుల సంచారం, ఆదిత్య హృదయాన్ని చక్కగా చదువుకోండి. ఆరోగ్య విషయంలో శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు సూర్య నమస్కారాన్ని చేసుకోండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య ఆరాధన, శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాన్ని, శనైశ్వరునికి తైలాభిషేకాన్ని చేసుకోండి. జన్మ శని యొక్క దోష నివారణ కోసం శనైశ్వరుని యొక్క కోనస్థ పింగళ స్తోత్రాన్ని చదువుకోవటం, నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవటం, నల్ల ద్రాక్షను దానం ఇవ్వటం, నల్ల నువ్వుల్ని దానం ఇవ్వటం, శనైశ్వరుని యొక్క జన్మదోష నివారణకు రాబోయేటువంటి కుటుంబ పరంగా దీర్ఘకాలికమైన అనారోగ్య విషయాలు, ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ విషయాల్లో కూడా నష్టాలని తగ్గించి విజయాల బాటలో ముందుకెళ్ళి రాబోయే ఆంగ్ల సంవత్సరం కూడా అన్నింటా శుభప్రదమైనటువంటి ఫలితాలు సాధించుకోవాలని మీనరాశి వారికి సర్వత్ర శుభం కలగాలని ఆ భగవంతుని మనం కోరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.